ఏంటి భూమి, ఏం ఆలోచిస్తున్నావు? కనిపించని పాప భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఏదో చెయ్యాలనుకున్నావు, కానీ ఏదో జరుగుతుంది. మాట చెప్పి పాపకి అమ్మా నాన్నలు అవ్వగలిగాం. స్నేహితురాలు అని చెప్పి సుహాసిని గారిని ఇంటికి తీసుకురాగలిగాం. కానీ ఈరోజు పాపని చదివించాలి, తనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఎవరు అనే ప్రశ్న తన భవిష్యత్తుకి అడ్డం పడుతుంది. మాధవ్, ఒక్క మాట చెప్పనా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు భూమి. ఒకప్పుడు అనుకున్నదే కదా, పాపని మనమే దత్త తీసుకుందాం అంటావు, అంతే కదా? అవును మాధవ్, అలా చేస్తేనే మంచిదనిపిస్తుంది. మంచిదే భూమి, కానీ అప్పుడు పాపకి తల్లుండి తండ్రి కళ్ళెదురుగా ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి. ఈరోజు పాపకి తెలియదేమో కానీ తనకి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అలా అని వాళ్ళిద్దరూ పాపని స్కూల్లో చేర్పించడం కుదరదు. స్కూల్లో వాళ్ళందరికీ అన్నయ్య తెలుసు. అన్నయ్య తీసుకొని వెళ్ళి ఎలా చేర్పించగలుగుతాడు? అన్నయ్య విషయం బయటికి తెలిసిందంటే మిగిలిన విషయం అంతా తెలిసిపోతుంది. అన్నయ్యకి చెడ్డ పేరు వస్తుంది. అన్నయ్య నలుగురిలో తలదించుకునే పరిస్థితి రాకూడదన్నా, ఈ ఇంటి పరువు పోకూడదన్నా పాప నా పాపగా ఉండడమే కరెక్ట్. ఆ రోజు పాప నా పాప అని చెప్పాను. ఇప్పుడు మనం దత్తత తీసుకోవాలంటే ఖచ్చితంగా అన్నయ్య అనుమతి తీసుకోవాలి. ఆ రోజు నిర్ణయం తీసుకోవడానికి నువ్వివన్నీ మాట్లాడలేదు, కానీ ఈ రోజు మాట్లాడుతున్నావెందుకు? ఆ రోజంటే అన్నయ్యకి తెలియదు కాబట్టి నిర్ణయం తీసుకోవడం అనేది మన ఇష్టం అయిపోయింది భూమి. ఇప్పుడు అన్నయ్యకి అన్నీ తెలుసు. తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరినీ అడగకుండా మనం ఏదీ చేయకూడదు. మన పాటికి మనం పాపను దత్త తీసుకుందామని అనుకుంటే నన్ను మాట్లాడకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారా అని అన్నయ్య అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? సరే, అన్నయ్య నా మీద ప్రేమతో ఒప్పుకుంటాడు. సుహాసిని గారంటే అప్పుడేం చేయాలి? సరే, వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నీకే అభ్యంతరం లేదు కదా? చూడు భూమి, చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కోసం బ్రతికిన వాణ్ణి, మా అన్నయ్య సంతోషం కోసం బ్రతికిన వాణ్ణి, నా చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషంలో నా సంతోషం చూసుకున్నవాణ్ణి. నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకొని పాపని సంతోషంగా మనకి దత్తతిస్తే నేను మాత్రం ఎందుకు కాదంటాను? నా అన్న కోసం ఇంత చేసిన వాణ్ణి, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని నా భార్య కోసం ఏమీ చేయనా? నువ్వు మనస్ఫూర్తిగా ఇది కావాలనుకుంటే అది నాకిష్టమా లేదా అనేది ఆలోచించను. నీ ఇష్టాన్నే గౌరవిస్తాను. ఇలా చేయడం నీకిష్టం లేదా? అలా అని నేను చెప్పానా? నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్నా. ఎందుకంటే నీ ఇష్టం ఎప్పుడూ నా ఇష్టమే అవుతుంది కాబట్టి. మనం మాట్లాడుకోవడం కాదు భూమి, ముందు అన్నయ్య మాట అడుగుదాం. ఇప్పుడు బావగారిని అడిగితే ఆయనేమంటారు? మీరిద్దరూ ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. అన్నయ్య, కృష్ణ భవిష్యత్తు బాగుండాలంటే ఇలా చేయక తప్పట్లేదు. అవును బావగారు, మీకీ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు, కానీ మిమ్మల్ని కాదని మేమేమీ చేయలేము. రేయ్, మీరిద్దరూ ఏం చేసినా కృష్ణ మంచి కోసమే చేస్తారని నాకు తెలుసురా. కాకపోతే చెప్పనయ్యా, నీ మనసుకేమనిపిస్తుందో చెప్పు, దాన్ని బట్టే నిర్ణయం తీసుకుందాం. ఈరోజంటే పాప చిన్నదిరా. రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎదురుగా కన్న తండ్రివి నువ్వుండి కూడా నన్నెందుకు పరాయిదాన్ని చేశావు? బాబాయ్ వాళ్ళు దత్తత తీసుకుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావనంటే ఆ రోజు పాపకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఒకే ఇంట్లో ఉన్నాం. ఈరోజు ఆ పాపకి నేనే తండ్రి అని తెలియకపోవచ్చు, కానీ తను ఇక్కడే ఉంటుంది కదా, ఇక్కడే పెరుగుతుంది కదా. ఇప్పుడంటే చిన్నతనంలో ఉంది కాబట్టి తను మనల్ని ఏమీ అడగలేకపోవచ్చు. రేపు తనకి ఊహ తెలిసాక, తనకంటూ లోకం అర్థమయ్యాక నన్ను నిలదీస్తే ఆ రోజు నేను ఏం సమాధానం చెప్పాలి? జీవితంలో ఎప్పుడు దేనికి భయపడలేదు. అలాంటిది నా పాప ఆ ప్రశ్న వేస్తే నేను ఏ సమాధానం చెప్పాలనే ఆలోచనే నాకు భయంగా ఉందిరా. బావగారు, ఎప్పుడో తనేదో ప్రశ్న అడుగుతుందని ఇప్పుడు ఆలోచించి భయపడుతున్నారు. మరి మీ భయానికి తన భవిష్యత్తుని ప్రశ్నగా వదిలేద్దామా? అవునన్నయ్య,
పాపని స్కూల్లో చేరిస్తే చూడాలని సుహాసిని గారు అంటున్నారు. చేర్పించాలంటే అక్కడ తల్లిదండ్రులు ఎవరనేది పేర్లు రాయాలి. దానికి సాక్ష్యంగా ఆధారాలు ఇవ్వాలి.